సిగరెట్ అలవాట్లేదు, మద్యపానం ఊసే ఉండదు, అయినా లివర్ పాడైపోయిందని వాపోతుంటారు మనలో చాలామంది. కాలేయం దెబ్బతినడానికి సిగరెట్ మద్యం మాత్రమే కాదు, మన ఆహారపు అలవాట్లు కూడా ఓ కారణమే అంటారు నిపుణులు. ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్తకుప్పలా మార్చేస్తున్నప్పుడు, కలుషిత నీటిని తాగుతున్నప్పుడు మనకు తెలియకుండానే కాలేయం దెబ్బతినిపోతుంటుంది. ఈ నేపథ్యంలో కాలేయంలో జబ్బుల తాలూకు ఆనవాళ్లు ఎలా ఉంటాయో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరానికి సెక్యూరిటీ గార్డు లాంటిది. శరీరంలో జరిగే జీవక్రియల్లో కాలేయానికి ప్రధాన పాత్ర. మన కాలేయం దాదాపు 500 పనుల దాకా నిర్వర్తిస్తుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కాలేయానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే, శరీరాన్ని రక్షించే క్రమంలో హానికారకాల వల్ల ఏదైనా డ్యామేజీ జరిగితే కాలేయం తనంతకు తానుగా దానిని రిపేరీ చేసుకోగలదు. మనం తిన్న ఆహారంలోని పోషకాలను సంగ్రహించి జీవరసాయనిక క్రియలను అందించటం, రక్తంలోని విష పదార్థాలను తొలగించటం, కొలెస్ట్రాల్ నిల్వల్ని నియంత్రించటం, శరీర రోగ నిరోధక శక్తికి అవసరమైన పదార్థాలను విడుదల చేయటం, ఇలా అనేక పనులను మన కాలేయం నిర్వర్తిస్తుంది. ఇంతటి ప్రధానమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మొదలుకొని సిరోసిస్ వరకు రకరకాలుగా ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం ఏంటంది లివర్ ఫెయిల్యూర్ అనో, ఫ్యాటీ లివర్ అనో, లివర్కి ఏమైనా అవుతుందేమో అని. అసలు లివర్ అంటే ఏంటి, లివర్ ఏం చేస్తుంది? లివర్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఉండే ఒక ఆర్గాన్, దాన్ని పవర్ ఫిల్టర్ అంటారు. ఎంత చెత్త పోసినా దాంట్లో ఫిల్టర్ చేసి పారేస్తూ ఉంటుంది. ప్రతిదానికి ఒక క్రిటికల్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్రిటికల్ పాయింట్ ఏంటి, ఏమవుతుంది అది దాటినప్పుడు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక బ్రాహ్మిన్ 65 years ఆయన వచ్చారు. ఆయన వస్తూ ఉండగానే నేను చూసింది ఏంటంటే పొట్ట ఇలా ఉబ్బిపోయి ఉన్నది. టెస్టులు అన్నీ చేయించామన్నారు. సో టెస్టులు చూస్తే గుండెకి యాంజియోగ్రాము, స్కాను, పొట్టకి స్కాను అన్నీ అయిపోయినాయి. స్కాన్లో సిటీ చేయిస్తే ఆయనకి లివర్ చెడిపోవటమే కాకుండా లివర్లో ఎంత పెద్ద క్యాన్సర్ కూడా ఉన్నది. సో ఈ పర్టికులర్ వ్యక్తికి లివర్లో క్యాన్సర్ ఈ పగ్గాలో ఉండటం వల్ల పొట్టలో నీళ్ళు చేరుకోవడం, లివర్ సిరోసిస్ కూడా వచ్చింది. సో లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, జాండీస్, కామెర్లు వస్తూ ఉంటాయి. లివర్లోంచి రక్త కణాలు ఇలా వెళ్ళి గుండెలోకి వెళ్తాయి కాబట్టి అది చిన్నదైపోవడం వల్ల, నొక్కేయడం వల్ల దాంట్లో నీళ్లు చేరుతాయి పొట్టలో. ఇవి ఒకటే కాకుండా ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఫుడ్ పైప్లోకి బ్లడ్ వెసల్స్ కూడా పెద్దవి అవుతూ ఉంటాయి. వీటికి బ్యాండింగ్గా చేస్తూ ఉంటాయి ఎండోస్కోపీ తోటి. ఇవన్నీ కాకుండా లివర్లోనే మన రక్తం ఎంత పలచగా ఉండాలా, గట్టిగా ఉండాలా అనేది కూడా నిర్ధారించి ఉంటుంది. చాలామంది చూస్తే నోట్లోంచి రక్తం కారటం కానీ, ఏదైనా చిన్న తగిలినా కానీ, కోసుకున్నా కానీ ఎక్కువ రక్తం కారుతూ ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు విరివిగా మందులు తెచ్చుకుని వాడేయటం అన్నది బాగా పెరిగిపోయింది. ఇలా మందులు ఎడాపెడా వాడేస్తే రక్తంలో పేరుకుపోయిన ఆ మందుల తాలూకు విష ప్రభావాన్ని తొలగించటం అన్నది కాలేయానికి తలకు మించిన భారంగా పరిణమిస్తుంది. ఇక ధూమపానం, మద్యపానం అలవాట్లు మన కాలేయాన్ని చిక్కుల్లో పడేస్తుంటాయి. మద్యపానం విషయానికొస్తే అది కాలేయం పాలిట కాలకోట విషం లాంటిది. మనం రకరకాల మందులు, పసళ్ళు, మద్యం వాడినప్పుడు కొత్త రకం జీవ రసాయనిక విషపూరిత పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. రక్తంలోని ఈ హానికారక రసాయనిక విషపూరిత పదార్థాలను శుద్ధి చేసే క్రమంలో కాలేయం రకరకాల ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. దీంతో కాలేయంలో వాపు, మంట, నొప్పి లాంటి లక్షణాలతో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత అది మరింత ముదిరితే లివర్ ఫైబ్రోసిస్కు దారితీస్తుంది. ఈ సమస్య మరింత తీవ్రమైతే అది లివర్ సిరోసిస్గా పరిణమిస్తుంది. చివరగా కాలేయ క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకర సమస్యలు కూడా వచ్చి పడవచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ లివర్ ఫెయిల్యూర్ గురించి భయపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అధికంగా బరువు ఉన్నా కానీ, ఫైబ్రస్ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. సో దాంతో మనకి లివర్ స్టిఫ్నెస్ ఎంత ఉందో ముందే తెలిసిపోతుంది. లేకపోతే ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ దాంట్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మూడో పాయింట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వెరీ కామన్ ఇన్ ఇండియా. ఎందువల్ల అంటే మన పూర్వం వ్యాక్సిన్స్ వేసినప్పుడు ఒకటే సిరింజ్ యూజ్ చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ పేషెంట్స్లో కూడా లివర్ చెడిపోతూ ఉంటుంది. మేము ఇచ్చే టాబ్లెట్స్ కూడా కొన్నిసార్లు లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో మెడికేషన్స్ వల్ల, ఆల్కహాల్ వల్ల లివర్ ఫెయిల్ అయితే వస్తుంది, జాండీస్ రావడం కానీ, పొట్టలో నీళ్ళు చేరడం కానీ, రక్తం కారటం కానీ,
వ్యారిసిస్ అంటాం. ఇవి చాలా ఇంకా కొంతమందికి మగత కూడా వస్తూ ఉంటుంది. పడుకోవాల్సింది పడుకోరు, మాట్లాడాల్సింది మాట్లాడరు, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం. సో ఇది ఎందుకు వల్ల వచ్చింది? హెపాటిక్ ఎన్కెఫలపతి. జనరల్గా ఏమవుతుందంటే పేగులో నుంచి వచ్చిన చెడు అంతా లివర్లో ఫిల్టర్ అవుతుంది. అది లేనప్పుడు డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఈ అమోనియా అంటాం అన్నమాట. పైకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దాన్ని హెపాటిక్ ఎన్కెఫలపతి అంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే లివర్ సరిగ్గా పనిచేయడం వల్ల కిడ్నీస్ కూడా పాడైపోతాయి. హెపటోరేనల్ సిండ్రోమ్ అంటూ ఉంటారు. సో నేను చెప్పదలసింది ఏంటంటే ఈ పర్టికులర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ప్రతి డాక్టర్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ రివర్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందులను కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.